పాన్వయ సంజాతం నారాయణ పదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వర శ్రీయాజుషం. ఓం అస్మద్గురుభ్యో నమః. మనం నిన్న ఉత్తరాఖండ్లో ఆంజనేయ స్వామి సముద్రంలో నుంచి పైకి లేచిన మైనాకుని చూసి, ఇది నాకు అడ్డు, విఘ్నం, నిశ్చిత, అసంగేన అని చెప్పుకున్నాం మనము. సో ఇది ఖచ్చితంగా నేను అనుకున్న రామకార్యానికి అడ్డు అని దాన్ని పక్కకి నెట్టేసి, అంటే దాన్ని చూర్ణం చేసి మైనాకుడితో మాట్లాడి, ఓకే నేను నీ ఆతిథ్యాన్ని తీసుకున్నాను అని ఒకసారి స్పృశించి ముందుకు వెళ్ళాడు అన్నమాట మనం చెప్పుకున్నాం. ఈరోజు మనం ముందుకు వెళ్ళిన తర్వాత ఏం జరిగింది అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఈరోజు అలా హనుమంతుడు పైకి ఎగిరాడు. ఎక్కడి నుంచి? మైనాకుడిని అలా స్పృశించి ఇత్యుక్త్వా పాణినా శైలం ఆలభ్య హరిపుంగవ జగామాకాశమావిశ్య వీర్యవాన్ ప్రహసన్నివాన్ మనం చెప్పుకున్నాం అనమాట. ప్రహసన్నివా అంటే చక్కగా మంచి ప్రసన్నమైన ముఖం కలవాడు అని చెప్పుకున్నాం. ఎందుకు ప్రసన్న ముఖం కలవాడు అని కూడా మనం చెప్పుకున్నాం. ఒకటి, చక్కగా రాముడి కార్యం కోసం నేను వెళ్తున్నప్పుడు మధ్యలో అడ్డొచ్చింది, కానీ నేను ఆగలేదు. మైనాకుడు పెట్టిన ప్రలోభానికి నేను లోనవ్వలేదు. రాముడి పవర్ ఎంత గొప్పది! అసలు ఎటువంటి సపోర్ట్ లేని సముద్రంలో కూడా ఆయన కార్యం మీద వెళ్తుంటే ఆతిథ్యం లభించింది కదా. ఆహా, రాముడు ఎంతటి గొప్పవాడు అన్నొక ఆలోచన. ఓకే, ఇలాంటి అనేక కారణాల చేత ఆంజనేయ స్వామి ప్రసన్నమైన ముఖం కలవాడై ఆకాశంలోకి మళ్ళీ ఎగిరాడు అని చెప్పుకున్నాం అనమాట. నెక్స్ట్ మనకేముంది? సపర్వత సముద్రాభ్యాం బహుమానాదవేక్షిత పూజితాశ్చోపపన్నాభి ఆసీభిరనిలాత్మజ. అంటే ఈ హనుమంతుడు ఆ విధంగా పర్వతమైన మైనాకుడి చేత, సముద్రము చేత గౌరవింపబడ్డవాడై, తగిన ఆశీర్వచనాలు ఇవ్వబడిన వాడై ముందుకు సాగాడు అని మనం చెప్పుకుంటున్నాం అనమాట. మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈ శ్లోకంలో ఒక్క నిమిషం. సో మనం ఏం చెప్పుకుంటున్నాం? సపర్వత సముద్రాభ్యాం బహుమానాదవేక్షిత పూజితాశ్చోపపన్నాభి ఆసీభిరనిలాత్మజ. వాయుపుత్రుడు హనుమంతుడు ఇలా పర్వతము చేత అండ్ సముద్రము చేత రెండిటి చేత గౌరవింపబడ్డవాడై, అంటే పూజింపబడ్డవాడై, అలానే ఆశీర్వచనాన్ని తీసుకున్నవాడై ముందుకు సాగుతున్నాడు అని మనం చెప్తున్నాం అనమాట. ఇక్కడ గౌరవం ఏంటి అండ్ ఇక్కడ ముఖ్యంగా మనం గమనించాల్సిన పదం ఏంటనంటే ఉపపన్నాభిహి, అంటే తగినమైన, ఉచితమైన, ఆశీర్భిహి అంటే ఆశీర్వాదములు తీసుకుని. తగినమైన ఆశీర్వాదాలు తీసుకోవడం ఏంటి అంటే రాముడి కార్యాన్ని సిద్ధించటానికి, రాముడి కార్యాన్ని సాధించటానికి, రాముడి కార్యంలో సిద్ధి పొందటానికి ఎలాంటి ఆశీర్వచనాలు అవసరమో అలాంటి ఆశీర్వచనాలు హనుమంతుడికి లభించాయి. ఎవరి ద్వారా? మన సముద్రుడి ద్వారా అండ్ మైనాకుడి ద్వారా. అంతేకాదు బహుమానాత్ అంటే గౌరవంగా, ఆశీవిహి ఆశీస్సులతో. గౌరవం దేనికి? గొప్ప కార్యక్రమంలో పార్టిసిపేట్ అవుతున్నాడు కాబట్టి. ఆశీర్విహి ఆశీస్సులు దేనికి? సముద్రుడు, మైనాకుడు వీళ్ళిద్దరూ హనుమంతుల వారిని నువ్వు పోతున్న కార్యం సిద్ధించుగాక అని పెద్ద మనసుతో, అంటే పెద్దవారు కాబట్టి, వాళ్ళ తండ్రితో సమానమైన వారు కాబట్టి ఆశీర్వదించారు అని చెప్తున్నాం. అంతేకాదు తండ్రి లాంటి వారేనా అంటే అలా కాదు. పూజిత
పూజింపదగిన వాడు కదా హనుమంతుడు. సో పూజించి ఆశీర్వదించారు అని మనం చెప్పుకోవాలి. పూజించి ఆశీర్వదించటం అంటే ఏంటి? పూజించి ఆశీర్వదించటం అని అంటే మనం ఎవరన్నా మనకు గౌరవంగా ఉన్నవాళ్ళు, మనం పూజింపదగిన వ్యక్తులు మనకు వచ్చినప్పుడు మనం వాళ్ళకి ఆశీర్వాదాన్ని ఇవ్వటం అంటే ఏంటంటే మంగళాశాసనం చేయటం అనమాట. మనకన్నా పెద్దవారు కావచ్చు, మనకన్నా చిన్నవారు కావచ్చు, మనతో సమానులైన వారు కావచ్చు, ఎదుటి వ్యక్తి పూజింపదగిన స్థానంలో ఉన్నాడు అని అంటే మనము వారికి మంగళాశాసనం చేయొచ్చు. నువ్వు పోతున్న కార్యక్రమం, నీ ఆరోగ్యం బాగుండాలి. మనం భగవంతుడికి రోజు పాడతాం కదా పాట, మంగళం పాట పాడతాం కదా. పూజ అంతా అయిపోయిన తర్వాత మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాబ్దయే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం అని అంటాం కదా. అంటే నువ్వు మంగళం పాడకపోతే నువ్వు చిన్నవాడివి కదా భగవంతుడి కన్నా. భగవంతుడు నిన్ను ఆశీర్వదించాలా, నువ్వు భగవంతుడిని ఆశీర్వదించాలా? భగవంతుడు మనల్ని ఆశీర్వదించాలి. కానీ మనం భగవంతుడు నీకు మంచిగాక అని చెప్పటం ఏంటంటే మనకు ప్రేమ ఎక్కువైనప్పుడు, ఎదుటి వ్యక్తి మీద అభిమానం, ప్రేమ, బాధ్యత ఇవి ఎక్కువైనప్పుడు అటు పక్కన వ్యక్తి బాగుండాలి అని కోరుకోవటంలో ఎటువంటి తప్పు లేదు కదా. అటు పక్కన వ్యక్తి పెద్దవాడవచ్చు, చిన్నవాడవచ్చు, మనతో సమానమైన వయస్సు కలవాడవచ్చు. ఏ వయస్సు కలవాడైనా, ఏ స్థితిలో ఉన్నా మనం ప్రేమిస్తున్నప్పుడు వారికి మంచి కలగాలని కోరుకోవటంలో తప్పు లేదు, అది సహజం కదా. అలానే హనుమంతుల వారిని నేను చెప్పుకున్నాం, మనం ప్రేమతో చూశారు. సముద్రుడు మైనాకుడు ప్రేమతో భావించారు. హనుమంతుల వారు చేస్తున్న కార్యక్రమం పట్ల ఎంతో గౌరవించారు. అంతెందుకు మనం వాయువే హనుమంతుల వారిని పూజించారు అని చెప్పుకున్నాం కదా. హనుమంతుల వారి పట్ల పూజింపదగినట్టు ప్రవర్తించారని చెప్పుకున్నాం కదా. అలానే సముద్రుడు మైనాకుడు కూడా పూజ అంటే గౌరవమైన భావనతో పూజిస్తూ ఆశీర్వాదాన్ని ఇచ్చారు. అంటే మంగళాశాసనాన్ని చేశారు. ఏమని? నువ్వు రామకార్యాన్ని తప్పకుండా సాధించగలవు, సాధించే శక్తి నీకు కలుగుగాక అని మనకు చెప్తున్నారనమాట. అయితే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటంటే మనం ఎప్పుడైతే ఒక పనిని మొదలు పెడుతూ ఉంటామో, మనం గుర్తుంచుకోవాల్సిన చాలా చాలా ఇంపార్టెంట్ విషయం, ఎప్పుడైతే ఒక పనిని మొదలు పెడుతూ ఉంటామో మనకిష్టమైన వారు, మన ఫ్రెండ్సే ఏం చేస్తారంటే మంచి మాటలతో విజ్ఞాన్ని కలిగిస్తారు. మంచి మాటలతో విజ్ఞాన్ని కలిగిస్తారు. అది మైనాకుల్లో మనం చూసాం నిన్న. అయితే కార్యసాధకుడు ఒక కార్యాన్ని సాధించాలనుకున్నవాడు ఎలా ఉంటాడు, ఎలా ముందుకు సాగుతాడంటే మంచి మాటలతోనే వారికి నచ్చ చెప్పి ఆ మాటలని, వాళ్ళు పెట్టే ప్రలోభాలని దూరం పెట్టి ముందుకు సాగుతాడు. ఇలా నువ్వు ముందుకు సాగలేని నాడు నీ కార్యాన్ని ఎప్పటికీ సాధించలేవు అన్నది మనకి హనుమంతుడు వారి యొక్క హనుమాన్, సముద్ర అండ్ మైనాక వీళ్ళ ముగ్గురి మధ్యలో ఉన్న ఈ సీన్ ని బట్టి మనకు తెలుస్తుంది. అవునా కదా? సో ఎప్పుడు కార్యసాధకుడికి మొదటి వచ్చే అడ్డు తన చుట్టూ తన ప్రేమించిన వాళ్ళు, తన మిత్రులు, తన బంధువులు, వారి ద్వారా వస్తుంది. వీటినే మనం టెంప్టేషన్స్ అని అంటాము, లేకపోతే అవాంతర ఫలితాలు అని అంటాము. అనుకోకుండా మన మీద వచ్చే ఫలితాలు. వాటికి లోబడేసి మనము సుఖానికి కంఫర్ట్ వీటికి అలవాటు పడిపోయామని అంటే అనుకున్న లక్ష్యానికి ముందు చేరలేము. అది మనం గుర్తుంచుకోవాలి. హనుమంతుడు అది మనకు నేర్పిస్తున్నాడు. వాటి పట్ల అనుకోకుండా మనకు వచ్చే ఫలితం పట్ల మనకి ఎలాంటి భావన ఉండాలి? అసంగం అంటే డిటాచ్మెంట్ ఉండాలి అని మనకి హనుమంతుడు తన ప్రవర్తనతో నేర్పించాడు. దాని తర్వాత ఏమైంది? హనుమంతుడు పితుః పంతానమాస్తాయ జగామ విమలేంబరే, తండ్రి గారు అంటే వాయువు యొక్క మార్గంలో అంటే ఆకాశ మార్గంలో అలా హనుమంతుడు ఆ పర్వతాన్ని, సముద్రాన్ని వదిలి పైకి ఎగరటం స్టార్ట్ చేశాడు. ఉత్పత్తి అంటే ఎగిరాడు అని మనం చెప్పుకోవాలన్నమాట. ఇక్కడ కొందరు ఏం చెప్తారనంటే, మనం నిన్న చెప్పుకున్నాము ఏమని, మైనాకుడు ఒక మనిషి రూపం దాల్చి మాట్లాడాడు అని. సో ఇక్కడ హనుమంతుడు ఇద్దరిని వదిలాడు అని అంటున్నారు కదా. హిత్వా శైల మహార్ణవో అని అంటే బహుశా సముద్రుడు కూడా ఆ మనిషి రూపమో దేవతా రూపం తాల్చి హనుమంతుల వారి ముందు ప్రత్యక్షం అయ్యుండొచ్చు అన్నది ఒక భావన అనమాట, ఒక ఎక్స్ప్లెనేషన్ అనమాట. సో మైనాకుడు, సముద్రుడు ఇద్దరు హనుమంతుల వారికి ఆ రూపాన్ని దాల్చి మనిషి రూపం అనండి, దేవతా రూపం అనండి, అది దాల్చి ఆయనకి కనిపించడం జరిగింది. వారిద్దరిని దాటి ముందుకెళ్ళాడు అని మనం చెప్తున్నారు అనమాట. భూయశ్చోర్ధ్వగతిం ప్రాప్య గిరిం తమ అవలోకయన్, అలా ముందుకెళ్ళి హనుమంతుడు ఏం చేశాడు? ఆ మైనాక పర్వతాన్ని చూశాడనంట.
ఆ మైనాక పర్వతాన్ని చూస్తూ ముందుకెళ్ళాడంట. ఆ మైనాక పర్వతం ఎందుకు చూశాడు అని అంటే మనకి ఇక్కడ అర్థం కాదు. కానీ ఆ ఆంజనేయ స్వామికి తోకకు నిప్పంటించినప్పుడు రామప్రభావాత్ ఆశ్చర్యం, రాముడి ప్రభావం ఎంత ఆశ్చర్యమైనది. లేకపోతే అసలు ఏ ఆధారం లేని సముద్రంలో ఆ కొండ పైకి లేచి నాకు ఆతిథ్యం ఇవ్వాలనుకోవటం ఏంటి అని అప్పుడు గుర్తిస్తాడనమాట. సో అదే ఆశ్చర్యంతో బహుశా హనుమంతుల వారు ఇక్కడ ఒకసారి మైనాకుడిని చూస్తూ ముందుకు వెళ్ళాడు అని మనకి చెప్తున్నారు. తద్వితీయం హనుమతో దృష్ట్వా కర్మ సుదుష్కరం, దుష్కరం ఎవరూ సాధించలేని గొప్ప కర్మని హనుమంతుడు సాధించాడు. ఏంటది? ఏంటదనంటే ముందు చెప్పుకున్నాం, ఒక కర్మ దుష్కరం ఏంటి? అసలు సముద్రాన్ని ఎవరూ లంఘించలేరు. అంటే ఆ 100 యోజన సముద్రాన్ని అలా ఎగిరి దాటడం అన్నది ఎవరు ఊహించలేరు. అలా ఊహించలేని దానికి ఉద్యుక్తుడయ్యాడు. అది ధైర్యం. దాన్ని మనం ధృతి అని అంటాం. మొదటిది అది దుష్కరమైన కర్మ. రెండవది, నువ్వు ఒక సాధన చేస్తున్నప్పుడు మధ్యలో అవాంతర ఫలితాలు, ఇంటర్మీడియట్ రిజల్ట్స్ వస్తాయి. దానికి ఆ ప్రలోభాలకు లోనవ్వకుండా నీ లక్ష్యం వైపు నువ్వు ప్రయాణం చేయటం అన్నది అంత ఈజీ కాదు. అది కూడా దుష్కరమైన కర్మే. దీన్ని మనం దృష్టి, ఫోకస్ అని అంటాము. ఇది హనుమంతుల వారు మనకు చూపించాడు. కాబట్టి నేను దృష్ట్వా కర్మ సదుష్కరం, ఎంతో చక్కగా హనుమంతుల వారు ధృతి ధైర్యము, దృష్టి అంటే వ్యవసాయాత్మిక బుద్ధి అంటే లక్ష్యం వైపే ధ్యాస ఉండటము, లక్ష్యం మీదే ఫోకస్ చేయటము అది మనకి కనిపిస్తున్నాయి అనమాట. సో ఈ 2 దుష్కరమైన కర్మలని హనుమంతుడు చేశాడు. చేసిన తర్వాత దేవతలకు డౌట్ వచ్చిందనమాట. ఇదంతా అబ్జర్వ్ చేస్తున్నారు కదా దేవతలు. ఇది చేసిన వెంటనే ప్రశంసు సురా సర్వే సిద్ధాశ్చ పరమర్షయ, దేవతలు, ఋషులు, సిద్ధులు అందరూ ఆంజనేయ స్వామిని ప్రశంసించడం స్టార్ట్ చేశారంట. ఏమని? అబ్బా ఎంత గొప్పవాడు హనుమంతుడు, ధైర్యాన్ని ప్రదర్శించాడు, తర్వాత లక్ష్యం వైపు తనకున్న ఏకాగ్రతను కూడా, నిశ్చయ బుద్ధిని కూడా ఆయన ప్రకటించాడు, చాలా గొప్పవాడు అని మాట్లాడుతున్నారు. ఈ మాట్లాడుతున్నప్పుడు వాళ్ళకి డౌట్ వచ్చిందనమాట. ఏం డౌట్ వచ్చిందంటే, ధైర్యము ఎవడైనా చేయగలుగుతాడు, ఏముంది, ఏ బలం లేనివాడు, బలహీనతలు ఉన్నవాడు కూడా ధైర్యాన్ని నటించవచ్చు. సరే, ముందు మైనాకుడు వచ్చాడు, నా లక్ష్యం వైపు నేను నడుస్తా అని ప్రగల్భాలు ఎవడైనా పలకగలుగుతాడు, అర్థమైందా? ఎవడైనా చేయొచ్చు. కానీ నిజంగా ఇతనికి ఆ లక్ష్యాన్ని సాధించేంత బలం ఉందా అని డౌట్ వచ్చిందంట. అప్పుడు ఏం చేశారు అని మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ఇంతలో ఈ దేవతలందరూ సంతోషపడుతున్నారు కదా, ఈ దేవతలందరూ సంతోషపడుతూ మైనాకుడితో మాట్లాడారంట. ఎస్పెషల్లీ ఇంద్రుడు మాట్లాడాడంట. ఏమని మాట్లాడాడు? ఆ మైనాకుడి పేరు సునాభుడు అని చెప్పాను నేను. ఇక్కడ మనకు ఉంటుందన్నమాట 138వ శ్లోకంలో, కాంచనస్య సునాభస్య సహస్రాక్షశ్చ వాసవః. ఆ కాంచనస్య అంటే బంగారు శిఖరములు కల సునాభుడితో. సునాభుడు అని అంటే ఎవరు? మనం ఇప్పుడు మైనాకుడు అని పడుకుంటున్నాం కదా, ఆయన. ఈ మైనాకుడు, ఈ సునాభుడు ఎవరి కొడుకు అంటే మేనక కొడుకు అంట. ఈయన మేనక కొడుకు కాబట్టి ఈయనకి మైనాకుడు అన్న పేరు వచ్చింది. సో మేనక కొడుకు కాబట్టి మైనాకుడు అన్న పేరు వచ్చింది. అలాంటి వాడిని చూసి ఇంద్రుడు సంతోషముతో, దేవతలందరూ సంతోషపడ్డారు. ఆ దేవతలందరూ సంతోషపడినప్పుడు ఇంద్రుడు వాళ్ళందరికీ ప్రతినిధిగా, వాళ్ళందరి నాయకుడుగా ఏం మాట్లాడుతున్నారంటే గద్గద స్వరముతో. అంటే గద్గద స్వరం అంటే మనకి ఎక్కువ హ్యాపీనెస్ వస్తే మనం ఒక టోన్ వస్తుంది చూసారా మనకి, అంటే ఆనంద బాష్పాలు వస్తున్నప్పుడు వస్తుంది చూసారా, అలాంటి గద్గదమైన స్వరముతో, నాయన సునాభ, మంచి బంగారు శిఖరం కలిగిన పర్వతమా, మైనాకుడా, నువ్వు చాలా గొప్ప పని చేశావు. ఆంజనేయ స్వామికి సహాయపడాలన్న నీ ఆలోచన చాలా గొప్పది. నేను చాలా సంతోషపడ్డాను. నీకు నా అభయం ఇస్తున్నాను. ఎవరు? ఇంద్రుడు. ఇంతకు ముందు ఇంద్రుడు ఏం చేశాడు మైనాకుడికి? పర్వతాలన్నిటికీ రెక్కలు కట్ చేస్తున్నప్పుడు, ఆ పర్వతాల రెక్కలు కట్ చేయాలన్నప్పుడు మైనాకుడికి కూడా కట్ చేయాలని ప్రయత్నించాడా లేదా? ఆ ప్రయత్నించినప్పుడు వాయువు తోస్తే వచ్చి సముద్రంలో పట్టాడు. అంటే ఇంతకు ముందు ఈయన రెక్కలు కోయాలి, రెక్కలు నరికేయాలనుకున్న ఇంద్రుడు ఈ రోజు మైనాకుడికి ఏం చేస్తున్నాడు? అభయం. నీకు ఏ భయము లేదు, నేను నీకు తోడుంటాను, నేను నీకు రక్షగా ఉంటాను అని మాట్లాడుతున్నాడు అనమాట.
అయితే మనం ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది, గద్గద స్వరముతో ఎందుకు మాట్లాడాలి? మామూలుగా మాట్లాడొచ్చు కదా అని అంటే, ఇప్పుడు హనుమంతుడు పోతున్న కార్యం ఎవరి కోసం? రాముడి కోసం. రాముడి కోసమా అంటే, రాముడి కోసం మాత్రమే కాదు. హనుమంతుడు వెళ్ళి లంకకి వెళ్ళాడనంటే, సీతమ్మ జాడ కనుక్కున్నాడంటే, రాముడు అక్కడికి వెళ్ళి రావణాసురుణ్ణి చంపుతాడు. రావణాసురుణ్ణి చంపితే ఎవడి కార్యం నెరవేరుతుంది? దేవతల కార్యం అందరిది నెరవేరుతుంది. దేవతల కార్యం నెరవేరటానికి రామ కార్యం రూపంలో హనుమంతుడు నాంది వేయబోతున్నాడు అనమాట. అంటే హీఈస్ గోయింగ్ టు స్టార్ట్ ద డిస్ట్రక్షన్ ఆఫ్ లంక. అలాంటి పనిని హనుమంతుడు చేయబోతున్నాడు. అలాంటి పనిలో ఈ మైనాకుడు సహాయపడ్డాడు కాబట్టి ఇంద్రుడికి చాలా ఆనందం అనిపించింది అనమాట. ఇంద్రుడికి, దేవతలందరికీ. అయితే ఇంద్రుడు మాట్లాడుతున్నాడు. సో అలా మాట్లాడుతూ ఏమంటాడు ఇంకొక మాట, నాయన నువ్వు ఎవరికి సహాయం చేసావో తెలుసా? సుమహత్ సాహ్యం. నువ్వు మామూలు సహాయం చేయలేదు, గొప్ప సహాయం చేశావు. ఎంతటి గొప్ప సహాయం చేశావు అని అంటే, విక్రాంతస్య అంటే పరాక్రమం కలిగిన హనుమంతుడు, నిర్భయస్య భయం లేని హనుమంతుడు. అంటే సముద్రాన్ని దాటగలిగినంత పరాక్రమం కలిగిన వాడు, ఎవరు దాటకపోయినా నాకేమైపోయినా పర్లేదు, రాముడి కార్యాన్ని సాధించే తీరాలన్న భయం లేనివాడు, ధైర్యం కలిగిన వాడు అయిన హనుమంతుడు అలాంటి సముద్రంలో వెళ్తూ ఉంటే ఎక్కడ పడిపోతాడో, ఆయనకి ఏమైపోతుందో అని మేము భయపడ్డాము. ఇది మా కోసం కూడా జరిగే కర్మ కదా. అలా మేమందరం భయపడితే మీరు భయపడాల్సిన అవసరం లేదు అని హనుమంతుడికి సాయం చేస్తూ మాకు ధైర్యం చెప్పినట్టయింది. అవునా? సో హనుమంతుడికి నువ్వు సహాయం చేయాలన్న ప్రయత్నం చేశావు కదా, ఆ ప్రయత్నమే చాలా గొప్ప ప్రయత్నం. ఇంద్రుడు మనకి ఏమంటున్నాడు చూడండి, సుమహత్ సాహ్యం. సాహ్యం అని అనట్లేదు, అంటే సహాయం చేశావు అని అనట్లేదు. సుమహత్, మిక్కిలి గొప్ప సహాయం చేశావు. నువ్వు గొప్ప సహాయం చేశావు నాయన, నీకెప్పుడు నేను అండగా ఉంటాను అని మనకి ఇంద్రుడు మైనాకుడిని పొగిడాడు అనమాట. అలా మైనాకుడిని పొగుడుతూ ఏమంటాడు, రామకార్యంలో వెళ్తున్న హనుమంతుడికి నువ్వు సహాయం చేశావు కదా, నీ ఆలోచన, నీ చర్య ఏదైతే ఉందో నాకు మిక్కిలి సంతోషాన్ని కలిగించింది. కాబట్టి నీకు ఎప్పటికీ నా అభయం ఉంటుంది అని చెప్పాడు ఇంద్రుడు. చెప్పటం అది చూసి మైనాకుడు ఆ దేవతలను చూస్తూ, ఇంద్రుడిని చూస్తూ సంతోషపడటం. ఆయనకి ఇంద్రుడిని చూస్తే భయం కదా, సో అలాంటి భయం తొలగి విముక్తుడవటం, చక్కగా అలా ఉండటం జరిగింది. తతర్ష ప్రహర్షం. ప్రహర్ష అనంటే మనకి ఆనందమును, సంతోషమును అగమత్ పొందెను. ఎవరు? మైనాకుడు ఆనందాన్ని పొందాడనమాట. ఎందుకు? ఇంద్రుడు అతనికి అభయం ఇచ్చాడని. అయితే మీరు గమనించండి, రామకార్యంలో పార్టిసిపేట్ అవుతున్న హనుమంతునికి సహాయం చేయడం వల్ల ఒకప్పుడు ఎవరినైతే చూసి భయపడ్డాడో ఈరోజు ఆయన ద్వారానే అభయాన్ని పొందాడు, ఆయన ద్వారానే సంతోషాన్ని పొందాడు. ఆయనను చూసి సంతోషాన్ని పొందుతున్నాడు మైనాకుడు. అంటే రాముడి కార్యం ఎంత గొప్పదో చూసారా? రాముడి కార్యంలో డైరెక్ట్ గా పార్టిసిపేట్ అయ్యే వాళ్ళే కాదు, అలా పార్టిసిపేట్ అయ్యే వాళ్ళకు నువ్వు సహాయం చేసినా గానీ మనం రామానుగ్రహానికి పాత్రులం అవుతాము అని ఈ ఇంద్రుడు మైనాకుడి యొక్క సంభాషణ మనకు చెప్తుంది. అవునా కదా? రైట్. సో రామకార్యంలో చిన్న సహాయం, చిన్న ప్రయత్నం చేసినా గానీ శత్రువులని, ఆపదలని అన్నిటినీ అనుకూలంగా మార్చగలిగిన శక్తి కలదనమాట రామసేవ. మనకు శత్రువులు ఉండొచ్చు, ఎన్నైనా ఆపదలు ఉండొచ్చు, ఆటంకాలు ఉండొచ్చు, మన కర్మ ఏమైనా ఉండొచ్చు. రామకార్యంలో కొద్దిపాటి సహాయం చేసినా గానీ అన్ని మనకు అనుకూలంగా మారతాయి. హనుమంతుడికి అనుకూలంగా ఏం మారింది? అంతటి సముద్రంలో ఒక కొండ పైకి లేచి నా మీద రెస్ట్ తీసుకొని అరగటం, వాయువు కంఫర్టబుల్ గా ఉండటం, సూర్యుడు బాగా మండేటట్టు ఉండకుండా ఉండటం. అవునా కదా? ఇవన్నీ అనుకూలంగానే జరిగాయి కదా వాతావరణం. మరి మైనాకుడికి చిన్న సహాయం చేయాలనుకున్నాడు, ఇంద్రుడి చేత అభయాన్ని పొందాడు, రక్షణ పొందాడు, అందరి చేత ప్రశంసలు, గొప్పవాడిని కీర్తింపబడ్డారనమాట. సో ఈ ఇంద్రుడికి మైనాకుడికి జరిగిన సంభాషణ మనకి
ఒక అద్భుతమైన మెసేజ్. రామకార్యంలో చిన్నది పెద్దది అని కాదు, నువ్వు చేయగలిగిన ప్రయత్నం, నువ్వు చేయగలిగిన సహాయం, నువ్వు నిర్వహించగలిగిన కార్యం ఏదన్నా ఉందంటే దాన్ని చేయి. నీకున్న ఆపదలు, శత్రువులు, అడ్డులు, ఆటంకాలు అన్ని తొలగి వాతావరణం నీకు అనుకూలంగా మారుతుంది అని మనకి చెప్పకనే చెప్తున్నాడు అనమాట. ఇలా మనకు చెప్తూ ఈ మైనాకుడు ఏం చేశాడు? తర్వాత కిందికి వెళ్ళిపోయాడా ఆ సముద్రంలో నుంచి? ఆ సముద్రంలో నుంచి కిందికి వెళ్ళిపోయాడా అంటే అలా లేదంట. ఆ దేవేంద్రుడి ద్వారా వరము పొందిన మైనాకుడు అక్కడే ఉండిపోయాడు. మైనాకుడు అలానే ఉండిపోయాడంట సముద్రంలో, మళ్ళీ కిందికి వెళ్ళిపోలేదు. మైనాకుడి శక్తి ఏంటి? పైకి కిందికి అటు ఇటు వెళ్ళగలిగిన శక్తి గలవాడు, అవునా కదా? అలాంటి శక్తి కలిగిన వాడు కూడా అక్కడనే ఉండిపోయాడు. ఎలా చెప్తున్నారు మీరు అని అంటే, మనకు సుందరాకాండలో 57వ సర్గలో ఒక 13వ శ్లోకం ఉంటుందన్నమాట. ఆ శ్లోకంలో మనకి హనుమంతుల వారు తిరుగు ప్రయాణం అవుతుంటారు. అంటే సీతమ్మను చూసి లంకా దహనాన్ని చేసి రాముడి దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నప్పుడు సునాభంచ సముపస్పృశ్య వీర్యవాన్, అంటే వీర్యవంతుడైన హనుమంతుడు సునాభుడు పర్వతేంద్రం ఈ మైనాకుడిని మళ్ళీ ముట్టుకుంటాడంట. మళ్ళీ ముట్టుకునే తిరిగి వెళ్తాడంట రాముడి దగ్గరికి. అంటే ఈ మైనాకుడు అప్పుడు కూడా అలానే ఉన్నాడు. సో హనుమంతుల వారు ముందు రోజు ఏ విధంగా అయితే చూశాడో తిరుగు ప్రయాణంలో కూడా అదే విధంగా చూశాడు అని మనకి సుందరాకాండలోనే తెలుస్తుంది అనమాట. 57వ సర్గ ద్వారా తెలుస్తుంది. అండ్ హనుమంతుడు ఇంతలో ఏం చేశాడు? ఆ సీన్ ఏదైతే ఉందో ఆ సీన్ ని దాటి అలా ముందుకు ముహూర్తేనా, ఇమ్మీడియట్ గా, ఇన్స్టెంట్ గా, అతి త్వరగా అలా వెళ్ళిపోయాడు అనమాట. ఎందుకంటే అక్కడ ఉంటే మళ్ళీ అక్కడ ఉండాలనిపిస్తుంది కదా. అర్థమైందా? మనం చదువుకుంటూ ఉంటాం అనమాట. క్రికెట్ మ్యాచ్ వస్తూ ఉంటుంది. సరే నేను చదువుకోవాలి, క్రికెట్ మ్యాచ్ అంటే ఇష్టం లేదని అంటాం అనమాట. నేను క్రికెట్ మ్యాచ్ చూడకూడదు, నేను తప్పకుండా చదువుకోవాలని అనుకుంటాం. కానీ చదువుకోవాలంటే రూమ్ లోకి వెళ్ళేసి కూర్చొని లాక్ చేసుకొని చదువుకోవాలి. కానీ స్కోర్ బోర్డ్ చూస్తూ చదువుకుంటున్నామంటే ఆ టెంప్టేషన్ కొంచెం పెరిగి బుక్ మీసి టీవీ ఆన్ అయిపోతుంది కదా. సో అలాగా హనుమంతుల వారు ఏ ఆస్కారాన్ని ఇవ్వలేదు. అక్కడ వాళ్ళతో చిట్ చాట్ చేయలేదన్నమాట. ఈ దేవతలు, సునాభుడు, సముద్రుడు అందరూ మాట్లాడుతున్నారు, కనిపిస్తున్నారు, కానీ అది వాళ్ళ జాబ్, దట్ ఈస్ దేర్ జాబ్, ఇట్ ఈస్ మై జాబ్ అని చెప్పేసి అక్కడ ఒక క్షణం కూడా ఉండకుండా అలా ముందుకి వచ్చేసాడు అని మనకి తెలుస్తుంది. అర్థమైందా? సో ఇది మనకి మైనాకుడు, దేవతలు, ఇంద్రుడు అండ్ హనుమంతుడు వాళ్ళ మధ్య జరిగిన సంభాషణ, మనకు వచ్చిన మెసేజ్, మనకున్న నీతి ఏంటి? రామకార్యంలో కొద్దిపాటి భాగస్వాములమైనా కానీ అనంతమైన ఫలితాలు మనకి లభిస్తాయి అని మనం తెలుసుకోవచ్చు. అయితే మళ్ళీ మనము ఏం చేద్దామనంటే నెక్స్ట్, ఇప్పుడు అలా ముందుకు వెళ్ళిన హనుమంతుడిని చూసి ఏం జరిగింది, దేవతలు ఎలా ఫీల్ అయ్యారు? ఇంత ముందే చెప్పాను నేను. ఏమని చెప్పాను? ఇలా ఆ రెండు కార్యాలు, ధైర్యాన్ని ప్రదర్శించి ఫోకస్ను ప్రదర్శించిన వారిని చూసి నిజంగా ఆయనకి ధైర్యం ఉందా, నిజంగా అడ్డులు వస్తే తొలగించుకోగలడా, టెస్ట్ చేద్దాం అని దేవతలకు అనిపించింది అనమాట. ఆ టెస్ట్ చేద్దాం అని అనిపించిన దేవతలు ఏం చేశారు, హనుమంతుల వారు ఎలా తన యొక్క కార్యం పట్ల చిత్తశుద్ధిని ప్రదర్శించారు అని తెలుసుకుందాం.